నెక్స్ట్ యూనిట్ 3లో ఫస్ట్ సమ్ యూనిట్ 3లో 10 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం సాల్వ్ ఎగ్జాంపుల్ సాల్వ్ d square minus 4d plus 3 into y is equals to sin 3x into cos 2x. ఇంపార్టెంట్ ఇది. సో ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ d square minus 4d plus 3 into y equal to sin 3x into cos 2x సాల్వ్ చేయాలి. సో ముందు మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకోవాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు sin 3x ఇంటూ cos 2x. ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది? దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఇది ఏ ఫామ్లో ఉందంటే f ఆఫ్ d ఇంటూ y is equals to q form లో ఉంది. Here f of d is equals to f of d కూడా ఎంత? d square minus 4d plus 3 q is equals to sin 3x into cos 2x. సో ఇక్కడ ఇది f of d into y is equals to q form లో ఉంది. సో f of d ఏం రాయాలి? q కూడా రాయాలి. సో దానికి మనం f of d into y equal to q రూపంలో ఉంది కాబట్టి దీనికి టూ సొల్యూషన్స్ yc yp కూడా ఫైండ్ చేయాలి. సో ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp. ఇది జనరల్ సొల్యూషన్. ముందు మనం yc ఫైండ్ చేయాలి, yp ఫైండ్ చేయాలి, రెండు యాడ్ చేయాలి. సో ముందు మనం yc ఫైండ్ చేయాలి. సో ycకి మనం ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ f of m is equals to 0. f of d ఎంతమా? d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 కదా. f of m అంటే m d బదులు m రాయాలి. అప్పుడు ఏమొస్తుందంటే m స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే m స్క్వేర్ మైనస్ ఇక్కడ మల్టిప్లై చేస్తే 3 రావాలి, యాడ్ చేస్తే -4 రావాలి. అంటే ఎలా రాయాలి? -3m మైనస్ m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ రెంట్లో m కామన్ తీసింది. m ఇంటూ m మైనస్ 3 మైనస్ 1 కామన్ తీస్తే m మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే దీన్ని ఏం రాయొచ్చు? m మైనస్ 1 ఇంటూ m మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే m వాల్యూస్ ఏమొచ్చామా? 1, 3 వచ్చాయి. అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. దేర్ఫోర్ రూట్స్ are real and distinct. సో రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ వచ్చాయి కాబట్టి జనరల్ సొల్యూషన్ yc ఏమవుతుందంటే yc ఈక్వల్ టు డిస్టింక్ట్ రూట్స్ వస్తే ఫార్ములా c1 ఇంటూ e పవర్ m1x అంటే e పవర్ x ప్లస్ c2 ఇంటూ e పవర్ m2x అంటే 3x. సో c1 ఇంటూ e పవర్ m1x ప్లస్ c2 ఇంటూ e పవర్ 3x అది ఫార్ములా. అర్థమైంది? ఇది yc. సో ముందు ఇచ్చిన ఈక్వేషన్లో yc ఫైండ్ చేయడం చాలా ఈజీ. ఇలాంటి సొల్యూషన్ ఏమి ఇచ్చినా yc ఈజీ. ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటాం, m వాల్యూస్ ఫైండ్ చేస్తాం. రూట్స్ కనుక రియల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్ వస్తే c1 ఇంటూ ఈ పవర్ m1x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ m2x. సో ఇప్పుడు సొల్యూషన్ yc ఏమవుతుందంటే c1 ఇంటూ ఈ పవర్ m1 అంటే 1x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ m2 అంటే 3x. ఇది yc. సో ఇక్కడ yc వచ్చింది. ఇప్పుడు yp ఫైండ్ చేయాలి. అర్థమైందమ్మా? సో ఇక్కడ రాస్తాం. సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp. ఇప్పుడు మనం yp ఫైండ్ చేయాలి. సో ఇక్కడ yc అర్థమైంది కదా? c1 ఇంటూ ఈ పవర్ x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ 3x. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి ఈ ఫార్ములా యూస్ చేయాలి. అది yc. ఇప్పుడు మనం yp ఫైండ్ చేయాలి. yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఫార్ములా ఏంటి? yp ఈజ్ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ d ఇంటూ q. ఇది ఫార్ములా. అర్థమైందమ్మా? దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ d ఎంత? d స్క్వేర్
minus 4d plus 3 into q వాల్యూ ఎంత sin 3x into cos 2x ఇది. సో d ఫార్ములా ఏంటి sin 3x into cos 2x. ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఫార్ములా లేదు, ఇక్కడ మధ్యలో ప్లస్ అంటే ఫార్ములా ఉంది 1/f of d into sin bx cos bx ఫార్ములా ఉంది, sin into cos ఫార్ములా లేదు. అందువల్ల ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ ఫార్మేట్లోకి మనం తెచ్చుకోవాలి. ఎలాగంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేద్దాం. సో 2 into d square minus 4d plus 3 into 2 into sin 3x into cos 2x. అలా 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసి ఎందుకంటే చేసామంటే ఇది ఏ రూపంలో ఉందంటే 2 sin a cos b. ఇప్పుడు 2 sin a cos b దీని ఫార్ములా sin of a plus b ప్లస్ sin of a minus b ఇది ఫార్ములా. sin of a plus b ప్లస్ sin of a minus b అంటే ఇక్కడ a బదులు అనుకుందామా 3x, b బదులు 2x ఉంది. అప్పుడు ఏమొస్తుంది ఫార్ములా sin of a plus b 3x plus 2x అంటే sin 5x ప్లస్ a minus b 3x minus 2x sin x అంటే ఇక్కడ ఏమొస్తుంది ఇది. సో ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ. సో 1/2 into d square minus 4d plus 3 into 2 sin a cos b sin of a plus b 3x plus 2x ఎంత sin 5x plus sin a minus b 3x minus 2x sin x అలా రాసుకోవాలి. చూసారు ఇక్కడ మధ్యలో ప్లస్ వచ్చిందా, ఇప్పుడు మనకు ఫార్ములాలో వస్తుంది. మధ్యలో ఇంటూ ఉంటే డైరెక్ట్ ఫార్ములా లేదు, మనం దీన్ని ప్లస్లోకి మార్చుకోవాలి. ఏ రూపంలో ఉంది 2తో మల్టిప్లై డివైడ్ చేస్తే 2 sin a cos b sin of a plus b plus sin of a minus b అంటే sin of a plus b 3x plus 2x అంటే 5x a minus b 3x minus 2x అంటే x. సో ఇది 1/f of d into q. అర్థమైంది ప్రకారం. ఇప్పుడు దీన్ని విడగొట్టి మనం సొల్యూషన్ చేయాలి. అక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే కంటిన్యూషన్ దట్ ఈక్వల్ టు ఇక్కడ 1/2 కామన్ తీసింది 1/2 ఇంటూ ఫస్ట్ ఏం రాయాలంటే 1/d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ sin 5x ఇది ఫస్ట్ ప్లస్ ఆల్రెడీ 1/2 కామన్ తీస్తాం కదా. రెండోది ఏమొస్తుందమ్మా, రెండోది ఏమొస్తుంది 1/d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ sin x ఇలా రాయాలి. అర్థమైందా? ఆ విధంగా కంప్లీట్ కొట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఫార్ములాలో వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం d స్క్వేర్ బదులు d బదులు మైనస్ b రాయాలి. d బదులు మైనస్ b. మనకి ఇక్కడ d స్క్వేర్ ఉంటేనే ఫార్ములా ఉంటుంది, లేదంటే ఫార్ములా ఉండదు. అంటే d స్క్వేర్ ఎక్కడైతే ఉందో అక్కడ మైనస్ b రాసుకోవాలి. d బదులు మైనస్ b రాయాలి ఫార్ములాలో. అప్పుడు ఏమొస్తుందంటే 1/d బదులు మైనస్ b, b అంటే 5 కదా, ఇక్కడ మైనస్ 5 స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 అది sin 5x అలా రాసుకోవాలి. అర్థమైందమ్మా? ఇక్కడ ఎక్కడైతే d స్క్వేర్ ఉందో ఆ d స్క్వేర్లో d బదులు మైనస్ b రాయాలి. p అంటే 5 కదా, ఇక్కడ మైనస్ 5 స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ sin 5x ప్లస్ ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. చూడండి ఇక్కడ b వాల్యూ ఎంత ఉంది 1 కదా ఉంది, అంటే ఇక్కడ ఏం రాయాలంటే మైనస్ 1 స్క్వేర్ రాయాలి. ఇక్కడ -1 హోల్ స్క్వేర్ కాదు, -5 హోల్ స్క్వేర్ కాదు, -5 స్క్వేర్ రాయాలి. మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ sin x ఇలా రాసుకోవాలి. అర్థమైందమ్మా? అది ఫార్ములా అనమాట. దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 1/-5 స్క్వేర్ అంటే ఎంతమ్మా -25 మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ sin 5x ప్లస్ 1/-1 స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ కాదు, -1 స్క్వేర్. సో -1 స్క్వేర్ అంటే -1 మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ sin x ఇలా రాసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 1/-25 ప్లస్ 3 ఎంతమ్మా -22. సో -22 మైనస్ 4d ఇంటూ sin 5x ప్లస్ 1/-1 ప్లస్ 3 2 మైనస్ 4d ఇంటూ sin x ఇలా. అర్థమైంది ఎలా రాసాను? ఇక్కడ d స్క్వేర్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఇక్కడ b అంటే 5 x కోషెంట్, ఇక్కడ మైనస్ d స్క్వేర్ రాయాలి. d
డి బదులు మైనస్ బి రాయాలి. సో మైనస్ బి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ సైన్ 5x ప్లస్ 1 బై ఈ ఎక్స్ కోషెంట్ 1 కదా మైనస్ 1 స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3. నెక్స్ట్ స్టెప్లో మైనస్ 5 స్క్వేర్ మైనస్ 25 మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ ఇక్కడ మైనస్ 1 స్క్వేర్ మైనస్ 1 మైనస్ 4d ప్లస్ 3. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ 22 మైనస్ 4d ఇంటూ సైన్ 5x 2 మైనస్ 4. అర్థమైందా? సో ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు? మైనస్ 2 కామన్ తీసేయచ్చు. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? 2 కామన్ తీయచ్చు. అంటే రెండింటిలో 2 కామన్ తీసింది. అక్కడ ఏమొస్తుందమ్మా 1/4 అవుతుంది. 2 కామన్ తీసేస్తే ఇక్కడ 2 కామన్ తీసాం, ఇక్కడ 2 కామన్ తీసాం, ఇక్కడ మైనస్ 2 కామన్ తీసాం. అర్థమవుతుందా? సో ఇక్కడ 1/4 ఇంటూ ఈ మైనస్ మీదకి వెళ్తే మైనస్ 1 ఇక్కడ 2 కామన్ తీస్తే 11 ప్లస్ 2d అవుతుంది. దీన్ని మనం 2d ప్లస్ 11 అని రాదు. అందాక రాయండి 11 ప్లస్ 2d ఇంటూ సైన్ 5x ప్లస్ ఇది అర్థమైందా? ఇక్కడ చూడండి ఈ రెండింటిలో మైనస్ కామన్ తీసాం కదా, మైనస్ 5 పంపించారు. మైనస్ 1/2 కామన్ తీసామా, ఈ 2 ఇంటూ 2 4. ఇక్కడ రెండింటిలో 2 కామన్ తీసామా, 2 మళ్ళీ కామన్ తీసి 2 ఇంటూ 4 ప్లస్ 1 ఇక్కడ 2 కామన్ తీస్తే 1 మైనస్ 2d ఇంటూ సైన్ ఎక్స్ అలా రాసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా డి స్క్వేర్ చోట మనకు ఫార్ములా అప్లై చేయాలి. అంటే ఇక్కడ ఏమో మళ్ళీ మైనస్ 1/11 ప్లస్ 2d ఇంటూ సైన్ 5x ప్లస్ 1/1 మైనస్ 2d ఇంటూ సైన్ ఎక్స్. ఈ డీల్ రిమూవ్ అయ్యేంత వరకు మనం సింప్లిఫికేషన్ తీసుకుని రావాలి. అర్థమైంది స్టెప్ అక్కడ రాస్తాం. సో ఇదంతా వైపీ వాల్యూ అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే చూడండి, సో వైపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ ముందు ప్లస్ రాసేద్దాం, తర్వాత మైనస్ రాదు. ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే రివర్స్ రాద్దాం. 1/1 మైనస్ 2d ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ 1/11 ప్లస్ 2dని 2d ప్లస్ 11 అని రాయండి. 2d ప్లస్ 11 ఇంటూ సైన్ 5x అలా రాయాలి. అర్థమైందమ్మా? అలా రాసుకోవాలి. 1 మైనస్ 2d ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 1/2d ప్లస్ 11 ఇంటూ సైన్ 5x దట్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఇక్కడ d స్క్వేర్ అంటే ఫార్ములా ఉంది కదా, అందులో మనం రేషనలైజ్ చేయాలి. ఎలాగంటే 1 మైనస్ 2d ఉంది కదా ఇక్కడ. సో 1 మైనస్ 2d ఏమన్నా రాయొచ్చు అంటే రేషనలైజ్ చేస్తే 1 ప్లస్ 2d బై 1 ప్లస్ 2d ఇంటూ సైన్ ఎక్స్ అలా రాసుకోవాలి. మైనస్ ఇక్కడ కూడా రేషనలైజ్ చేయాలి. 1/2d ప్లస్ 11 ఇంటూ ఏమని రాయాలంటే 2d మైనస్ 11/2d మైనస్ 11 ఇంటూ సైన్ 5x. అర్థమైందమ్మా? అలా మనం రేషనలైజ్ చేయాలి. ఎందుకు అలా చేస్తున్నామంటే డినామినేటర్లో d స్క్వేర్ రప్పించాలి. సో దట్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ 2d 1 ప్లస్ 2d బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 1 మైనస్ 4d స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 2d మైనస్ 11 2d మైనస్ 11 బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 4d స్క్వేర్ మైనస్ 121 ఇంటూ సైన్ 5x అలా రాసుకోవాలి. అర్థం కదా రాసాము? ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 1 మైనస్ 4d స్క్వేర్ ఇంటూ సైన్ x మైనస్ 2d మైనస్ 11 బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇంటూ సైన్ 5x. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే దట్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఇక్కడ మరి సబ్స్టిట్యూట్ చేసేవచ్చు. d స్క్వేర్ బదులు d బదులు ఇక్కడ d స్క్వేర్ ఉంది కాబట్టి d బదులు x కోషెంట్ 1 కదా మైనస్ 1 రాయాలి. 1 ప్లస్ 2d బై 1 మైనస్ 4 ఇంటూ d బదులు మైనస్ 1 రాయాలి స్క్వేర్. మైనస్ 1 హోల్ స్క్వేర్ కాదు, d బదులు మైనస్ 1 స్క్వేర్ రాయాలి. ఇక్కడ x కోషెంట్ 1 కాబట్టి మైనస్ 1 స్క్వేర్ రాయాలి. మైనస్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 2d మైనస్ 11 బై ఇక్కడ కూడా x కోషెంట్ 5 కదా, దీన్ని ఏమని రాయాలంటే 4 ఇంటూ మైనస్ 5 స్క్వేర్ రాయాలి. మైనస్ 121 ఇంటూ సైన్ 5x ఇలా రాసుకోవాలి. అర్థం తెలుస్తాను? ఎక్కడైతే మనకి d స్క్వేర్ కనిపిస్తుంది అక్కడ x కోషెంట్ 1 కాబట్టి మైనస్ 1 స్క్వేర్ రాయాలి. ఇక్కడ x కోషెంట్ 5 కాబట్టి మైనస్ 5 స్క్వేర్ రాయాలి. మైనస్ 121. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 1 ప్లస్ 2d బై
ఇక్కడ -1 స్క్వేర్ అంటే -1, ఇక్కడ -1 హోల్ స్క్వేర్ కాదు, -1 స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది ఎంత వస్తుంది 1 + 4 అంటే 5 వస్తుంది. 5 × sin x మైనస్ చూడండి ఎంత వస్తుందో 2d - 11 ఇక్కడ ఏమొస్తుంది -5 స్క్వేర్ అంటే -25, 4 × -25 -100, -100 -121 -221, ఆ మైనస్కి మైనస్ వస్తే మైనస్ టు మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 221 ఇంటూ sin 5x. అర్థమైంది స్టెప్ ఎలా వచ్చింది చూడండి. 1 -1 స్క్వేర్ అంటే -1, 4 × -1 -4, మైనస్ టు మైనస్ ప్లస్ 4, 1 + 4 5. ఇక్కడ కూడా -5 స్క్వేర్ అంటే -25, 4 × -25 -100 -121 ప్లస్ 221, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 221 అవుతుంది. 2d - 11/221 × sin 5x. అర్థమైందమ్మా? సో ఇక్కడ సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ మనం రేషనలైజ్ చేయాలి, జాగ్రత్తగా మల్టిప్లై చేయాలి. d స్క్వేర్ అనే చోట t బదులు -1 రాయాలి, స్క్వేర్ రాయాలి. అర్థమైందా? ఇక్కడ సింప్లిఫికేషన్ డైరెక్ట్ స్టెప్ రాశాను. ఇక్కడ 1 + 4 5 వస్తుంది, ఇక్కడ -100 -121 -221, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అర్థమవుతుందా? అక్కడ రాస్తాను. సో ఇక్కడ మనకి d రిమూవ్ అయిపోవాలి. ఇక్కడ డినామినేటర్లో d లేదు కదా, కానీ న్యూమరేటర్లో d ఉంది. న్యూమరేటర్ d డెరివేటివ్ అని అర్థం. సో దీన్ని మేము ఎలా సింప్లిఫై చేస్తామంటే చూడండి, ఇక్కడ మీరు నీట్గా నోట్స్ రాసుకుంటే ఎక్కడ దగ్గర మీకు అర్థం అవుతుంది స్టెప్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో సో yp = చూడండి 1/4తో మల్టిప్లై చేసేద్దాం. 1 × 1 1/20 ఇంటూ sin x. అయితే ఇంకో స్టెప్ రాద్దాం చూడండి. 1 + 2d/4 × 5 20 ఇంటూ sin x ప్లస్ 2d - 11/4 × 221 884 ఇంటూ sin 5x. అర్థమైందా వెళ్ళాసనం? దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/20 ఇంటూ sin x. ఇక్కడ పడగొట్టారు 1/20 ఇంటూ sin x ప్లస్ నెక్స్ట్ 2/20 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin x అంటే cos x అలా రాయాలి. అర్థమైందమ్మా? సో ఇక్కడ 1/20 ఇంటూ sin x ప్లస్ 2/20 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin x అంటే cos x రాయాలి. ప్లస్ ఇక్కడ కూడా చూడండి 2/884 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin 5x అంటే cos 5x. సైన్ డెరివేటివ్ కాస్ కదా, మళ్ళీ 5xకి ఇంటూ 5 5 × 2 10 రాయాలి. సో ఇక్కడ 10 వస్తుంది. అర్థమైందా 10 ఎలా వస్తుందో? ఇక్కడ 2/884 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ కాస్, మళ్ళీ 5xకి 5 5 × 2 10 అవుతుంది, మైనస్ 11/884 ఇంటూ sin 5x. చూసారా మనకు వచ్చిన ఆన్సర్లో ఎక్కడ కూడా డెరివేటివ్ లేదు, d లేదు, కాబట్టి ఇది yp అన్నమాట. ఇలా చేయాలి yp. జాగ్రత్తగా నోట్స్ రాసుకుని జాగ్రత్త చేస్తే ఆన్సర్ వస్తుంది. అర్థమైందమ్మా? సో ఇప్పుడు yp వచ్చింది. Therefore the general solution of equation 1 is y = yc plus yp. అలాగే మనకు yc ఎంత వచ్చింది? c1 × e⁻x ప్లస్ c2 × e⁻3x వచ్చింది. సో ఇక్కడ దీంతో కలిపి రాస్తాయి. సో ఇది చూడండి. Therefore y = yc ఎంత వచ్చిందమ్మా? c1 × e⁻x ప్లస్ c2 × e⁻3x ప్లస్ yp ఎంత? 1/20 ఇంటూ sin x ప్లస్ 2/10 అంటే 1/10 ఇంటూ cos x ప్లస్ 10/884 అంటే 5/442 ఇంటూ cos 5x మైనస్ 11/884 ఇంటూ sin 5x. దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఇది మనం ఫైండ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్, 10 మార్క్స్ అమ్మ. ఇది మీరు నోట్స్ రాసుకుని స్టెప్ బై స్టెప్ చేస్తే అర్థమవుతుంది. అర్థమైందమ్మా?
నెక్స్ట్ సమ్ రాయండి. ఇది ఇక్కడ ఇదే మోడల్ 2 సమ్స్ ఇస్తాను, సేమ్ సమ్స్ సేమ్ మోడల్ ఇంట్లో ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. సాల్వ్ d square minus 3d plus 2 into y is equals to cos 3x into cos 2x. మరి సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఇందాక ఏమి ఇచ్చారు, సైన్ ఇంటూ కాస్ ఇచ్చారు, ఇప్పుడు 2 కాస్లు ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా ఏం ఇచ్చారంటే 2తో మల్టిప్లై 2తో డివైడ్ చేయాలి. మళ్ళీ వైసీ కామన్, వైసీ అంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎం చేస్తే రూట్స్ వస్తాయి, వైసీ కామన్. వైపీకి మనం ఏం చేయాలంటే కాస్ 3x ఇంటూ కాస్ 2x 2తో మల్టిప్లై 2తో డివైడ్ చేసి ఇది ఏ రూపంలో ఉంటుంది, 2 కాస్ ఏ కాస్ బి రూపంలో ఉంటుంది. ఆ ఫార్ములా ఉంటుంది. దీని ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అప్పుడు ఇంకా అక్కడికి మనం సేమ్ ప్రొసీజర్ చేసుకున్నట్లయితే ఆన్సర్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ c1 into y is equals to c1 into e power x plus c2 into e power 2x minus 23 cos 5x plus 15 sin 5x by 1508 plus cos x minus 3 sin x by 20. ఇది ఆన్సర్. సరే చూడండి, ఇది వైసీ, ఇక్కడ దాకా వైసీ అంటే మనకి రూట్స్ 1, 2 వస్తాయి రూట్స్. అప్పుడు c1 into e power m1x plus c2 into e power m2x. ఇది వైపీ వాల్యూ 23 cos 5x plus 15 sin 5x by 1508. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తే ఇలా దీని మీద స్టెప్ వస్తున్నాడు, మైనస్ కామన్ తీసి. సో cos x minus 3 sin x by 20 అలాగే ఆన్సర్ రాసుకో. నెక్స్ట్ సమ్, ఈ సమ్కి ఆన్సర్ ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసినప్పుడు 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఉంటుంది. అప్పుడు దీని ఫార్ములా రాయాలి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అంటే దీన్ని ఎలా కొట్టాలి, ఏ ప్లస్ బి 3x ప్లస్ 2x అంటే 5x ప్లస్ కాస్ ఏ మైనస్ బి 3x మైనస్ 2x అంటే x అనమాట. సో కాస్ ఏమొస్తుంది, కాస్ 5x ప్లస్ కాస్ x వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మామూలు చేసిన కాస్ 3x. నెక్స్ట్ సమ్ సేమ్ మోడల్, ఇది 10 మార్క్స్ ఇంపార్టెంట్. ఈ సమ్ సాల్వ్ d square plus 5d minus 6 into y is equals to sin 4x into sin x. sin 4x into sin x. ఇప్పుడు ఇది మరి 2తో మల్టిప్లై 2తో డివైడ్ చేసాం అనుకోండి, ఇది ఏ ఫార్ములా ఉంటుంది, 2 sin a sin b ఈ ఫార్ములా ఉంటుంది. 2 sin a sin b దీని ఫార్ములా cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b ఇది ఫార్ములా. ఈ ఫార్ములా యూస్ చేయాలి. 2 sin a sin b sin ఆఫ్ cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b. కాస్త మనం చెక్ చేయొచ్చు. cos ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏంటి, cos a cos b మైనస్ ప్లస్ sin a sin b ఇది ఫార్ములా మైనస్ cos ఆఫ్ a ప్లస్ bకి cos a cos b దీనికి మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ప్లస్ sin a sin b. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ వస్తుంది sin a sin b sin a sin b 2 sin a sin b ఇది ఫార్ములా. 2 sin a sin bకి cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b ఆ ఫార్ములా యూజ్ చేయాలి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ y is equals to c1 into e power minus 6x plus c2 into e power x plus half into sin 3x minus cos 3x by 30 plus 31 into cos 5x minus
25 sin 5x by 1586. Yes. 31 cos 5x minus 25 sin 5x by 1586. ఇది ఫార్ములా. అంటే ఇక్కడ దాకా వైసీ అంటే దీనికి రూట్స్ ఏమవుతాయి, -6 ఒక రూట్ 1 ఒక రూట్ ఉంటుంది. సో c1 into e power m1x plus c2 into e power m2x చేసి y3 వాల్యూ వస్తుంది చేస్తే. అర్థమైందా? అంటే యాడ్ చేస్తాం. ఇది మోడల్. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.